హాయ్ డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్తిస్ వరల్డ్ విత్ సోల్జర్. వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, షార్ట్ వీడియోలో ఇంపల్ వ్యూ పాయింట్ చూడటానికి వెళ్ళాము అని. లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను కూడా చెప్పా కదా, అదే ఇది. కాస్త లేట్ అయింది, సో ఏమనుకోవద్దు ప్లీజ్. ఇప్పుడైతే ఫుల్ వీడియో చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఉండేదైతే ఇంపాల్లో అండి. మణిపూర్ అంటే మీకు అర్థమవుతుందేమో. యాక్చువల్గా ఇక్కడికి ట్రైన్ ఫెసిలిటీ అయితే ఉండదు, ఓన్లీ ఫ్లైట్స్ ఉంటాయి. నేనైతే ఫ్లైట్ ఎక్కానంటే పెళ్ళైన తర్వాత మాత్రమే, ఎందుకంటే మా హస్బెండ్కి డ్యూటీ ఇంపాల్లో. సో 3 ఇయర్స్కి ఎలాగో చేంజ్ అవుతూ ఉంటుంది, ఇంకొక స్టేట్కి. సో మనం వెళ్ళి సపరేట్గా అయితే ఇంపాల్లో ప్లేసెస్ చూడటం వేరు, మనం ఇంపాల్లో ఉండేటప్పుడు చూడటం వేరు కదండి. చాలా డిఫరెన్స్ ఉంది కదా. మనం మనీ పెట్టుకొని ఈ స్టేట్స్ అన్నీ తిరిగి ప్లేసెస్ని చూడటం అనేది చాలా కష్టం. మనం డ్యూటీ పరంగా వచ్చినప్పుడు అక్కడ ఉండే ప్లేసెస్ని కవర్ చేయడం అనేది చాలా బెస్ట్ అనేది నా ఆలోచన. సో మా హస్బెండ్ వల్ల నేనైతే ఆల్ స్టేట్ని కవర్ చేస్తున్నా. సో ఇప్పుడు నేనైతే ఇంపాల్లో ఉన్నా కాబట్టి అక్కడ ఉన్న ప్లేసెస్ నన్నైతే చూశాను. అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను, చూడండి తప్పకుండా. ఇక్కడికి రాకపోయిన వాళ్ళు కూడా ఉంటారుగా, సో చూడండి, చూసి ఏదైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. అలానే ఇంపాల్ని ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళు, ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే కామెంట్ చేయండి. లేట్ చేయకుండా ప్లేస్ కోసం అయితే తెలుసుకుందాం పదండి. ఇంపాల్లో మనం ఫస్ట్ చూసిన ప్లేస్ నేమ్ వచ్చేసి చెరోచింగ్. అంటే ఇదొక పాపులర్ అయిన హిల్, అలానే రీక్రియేషనల్ స్పాట్ కూడా. దీన్ని పెనోరమిక్ వ్యూస్ ఆఫ్ ఇంపాల్ వ్యాలీ, నేచురల్ వ్యాలీ అండ్ అలానే కల్చరల్ సిగ్నిఫికెన్స్ అని కూడా అంటారండి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ ప్లేస్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు ఈ మణిపూర్ వాళ్ళు. ఈ సెలబ్రేషన్స్ని చిరోబా ఫెస్టివల్ అని అంటారు. అందుకే దీని నేమ్ చెరోచింగ్ పార్క్ అని అంటారు. అలానే ఇక్కడున్న వాళ్ళు అందరికీ ఈ ప్లేస్ అనేది వాకింగ్కి, జాకింగ్కి అండ్ అలానే నాలాగా నేచర్ని ఎంజాయ్ చేసే నేచర్ లవర్స్కి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసలేంది సన్ రైజ్, అదే సన్సెట్ వ్యూ అండి. ఇక్కడికి చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు ఈ ప్లేస్ని, టూరిస్ట్స్ అలానే లోకల్ పీపుల్, బికాజ్ అట్రాక్టింగ్ ది ఎన్విరాన్మెంట్ అండ్ ఆల్సో నేచర్ అండి. చెరోచింగ్ అనేది సిగ్నిఫికెన్స్ ల్యాండ్ మార్క్ అని అంటారు ఈ ఇంపాల్కి. ఇక్కడ వీళ్ళ లాంగ్వేజ్ కూడా మణిపూరి, హిందీ, ఇంగ్లీష్ మాట్లాడతారనమాట అందరూ. ఎక్కువగా అయితే మణిపూరి లాంగ్వేజ్ మాట్లాడతారు, మనకైతే రాదు. ఏదో వచ్చిరాని హిందీతో కొంచెం మేనేజ్ చేస్తుంటాం వాళ్ళతో. వీళ్ళ డ్రెస్ సెన్స్ కూడా వేరేలా ఉంటుందండి, చాలా బాగుంటుంది డిఫరెంట్గా. అది కూడా ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తా చూడండి. మనమైతే ఇంకా ఆ పైకి వెళ్ళాలండి. మనం ఇంకా ఆ స్టెప్స్ అదిగోండి కనిపిస్తున్నాయిగా, అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. చూపిస్తుందా చూసారా, ఆ కొండ నుంచి ఈ కొండకి వచ్చామని చెప్తున్నాను. అక్కడ కూడా చాలా పెయిన్స్ వచ్చేసాయి లెగ్స్ అయితే, చూసారుగా. అక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడికి వచ్చామో అసలైంది ఇదే, చెప్పాగా సన్సెట్ వ్యూ అండి. చూద్దాం పదండి. చూసారా, మీకు ఆల్రెడీ డౌన్లో చూపించి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి లైట్గా డౌన్ అయిపోయింది. ఇంకా ఒక 2 మినిట్స్ లేట్ అయ్యి ఉంటే ఈ సన్సెట్ వ్యూ చూసేవాళ్ళం కాదేమో, డిసప్పాయింట్ అయ్యేదానండి. ఎందుకంటే అసలైనది ఈ వ్యూ చూడటానికే వచ్చాం కదా. అలాంటిది అదే మిస్ అయితే ఎంత బాధపడతాం చెప్పండి. ఇంత కష్టపడి వచ్చాం, అయ్యో మిస్ అయిపోయామని వ్యూ. ఏదైనా ఇదేనండి అసలైన మన ఇంపాల్ వ్యూ. ఆ కొండల మధ్య నుంచి మంచు, గాలి, సన్సెట్ అదిరిపోయింది కదండి. అందుకే కొన్ని ప్లేసెస్ని విజిట్ చేసేటప్పుడు అక్కడ ఫేమస్ ప్లేసెస్ని మిస్ కాకూడదని అంటాను నేనైతే. చాలా కూలింగ్ ప్లేస్ అండి మణిపూర్ అయితే. రైట్ కాశ్మీర్ అని కూడా అంటుంటారు, నేనైతే విన్నాను. అప్పటికే 5 అయ్యేటప్పటికి చీకటి అయిపోతుంది, చూసారుగా. మంచు, చల్లని గాలి కూడా వేసేస్తుంది. సో మళ్ళీ మనమైతే చాలా డౌన్కి వెళ్ళాలి కదా. అక్కడ నుంచి వచ్చే ముందే కొండ చూపించాను, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం. మళ్ళీ ఇక్కడ నుంచి మనం రిటర్న్ అవ్వాలంటే చాలా కిందకి వెళ్ళాలి. సో అప్పటికే చీకటి అయిపోయి చాలా చలేసేస్తుంది. చాలామంది మేము కిందకి దిగుతుంటే ఇంకా అప్పుడు రిటర్న్ అవుతున్నారు. కాకపోతే వ్యూ అయితే అక్కడైతే చాలా ఎక్సలెంట్గా చూడటానికి మొత్తం ఇంపాల్ వ్యూ మొత్తం కనిపిస్తుందండి. సో బాగా చలి వేసేస్తుంది మాకైతే. అంటే అందరికి అక్కడైతే ఎక్సర్సైజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అలవాటు. సో మనకైతే కొత్త కదా, ప్లేస్ చూడడానికి వెళ్ళాము, చూసాము, మొత్తం అంతా కవర్ చేసాము. సో మీకు కూడా చూపిస్తాను, అయితే వీడియో తీశాను. సో చలి వేస్తుంది కాబట్టి సో రిటర్న్ అయిపోయాం. ఇలా చలి వేస్తుందని తెలిసే ముందు జాగ్రత్తగా స్వెటర్ అయితే తీసుకొని వెళ్ళాను నేనైతే. చూసారా వ్యూ అయితే. మేము రిటర్న్ అయ్యేటప్పటికి లైట్ డౌన్ అయిపోతుంది. సో ఇది ఇంపాల్లో ఉన్న ప్లేస్ చిరోచింగ్ పార్క్ యొక్క ఇన్ఫర్మేషన్. ఈ క్లిప్ ఏంటంటే డిసెంబర్ 25 క్రిస్మస్ అనేమో లైట్ సెట్టింగ్ చేశారు, చూడ్డానికి బాగుంది కదా అని చిన్న క్లిప్ తీసి పెట్టాను.
నెక్స్ట్ ఇంకొక ప్లేస్తో మళ్ళీ కలుద్దాం. మీకు ఎలాంటి వీడియోస్ అండ్ రీల్స్ కావాలో నాకైతే కామెంట్ చేస్తే నేను చేస్తాను. అప్పటి వరకు ఈ వీడియో నచ్చినట్టయితే తెలుసుగా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ డియర్.